ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ టీడీపీ కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడొద్దన్నారు. ఇకపై ప్రభుత్వ ఆఫీసులకు పసుపు బిళ్లతో వెళ్లాలని సూచించారు. అలా వెళ్లిన కార్యకర్తలను అధికారులు కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి టీ ఇచ్చి సమస్యలు పరిష్కరించేలా ఆదేశిస్తానని చెప్పారు. తన మాట వినని అధికారుల సంగతి కూడా తేల్చుతానని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. కార్యకర్తలు అధైర్యపడొద్దు, ఎవరో ఇబ్బంది పడొద్దు. 18 గంటలు ఈ జిల్లా గురించి కార్యకర్తల గురించి పనిచేస్తాను. మీరెప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఏ పని చెప్పినా చేసి పెడతాను. 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని, అయినా ప్రజలెవరూ అధైర్యపడొద్దన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వ పాలనను 6 నెలల్లో గాడిలో పెడతామన్నారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందన్నారు. ఈ రాష్ట్రాన్ని 5-6 మాసాల్లోనే గాడిలో పెట్టి మళ్ళీ దేశంలో అగ్రగామిగా తయారు చేయడానికి మనం అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి తోడు మొన్నటి వరకు ఒకే ఒక ఇంజిన్ బండితో మనం నడిపించాం. ఈరోజు 2 ఇంజిన్ల బండి వచ్చింది. ఒక ఇంజిన్ బండి ఉంటే ఏ విధంగా వెళ్తాదో మీకు తెలుసు. అదే 2 ఇంజిన్లుంటే ఎంత వేరం పరిగెడతాదో మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం సహకారం, మోడీ గారి సహకారం తీసుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల గాడిలో పెడతాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో పార్టీ అధికారంలో ఉండకూడదని మాజీ సీఎం జగన్ వ్యవహరించారని ఆరోపణలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. గతంలో ఎప్పుడు ఇన్ని బాధలు పడలేదన్నారు. పార్టీ ఉంటుందా లేదా అని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తరువాత 2019-24 ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని చూస్తే ఏ రకంగా పరిపాలించారో మీ అందరికీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తరువాత ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని అధికారం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరించాడో మనందరం సజీవ సాక్షులం. ఇప్పుడు ఇన్ని బాధలు పడలేదు. నాలాంటి సీనియర్ శాసనసభ్యుడే బాధపడి నిద్రలేనటువంటి రాత్రులు గడిపాం.